హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా వచ్చేసి ఇలాంటి బడ్స్ అయితే కొద్దిగా తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్లూ గమ్ వస్తుంది కదండి, ఆ గమ్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ముందే సెట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, మనకి ఇది ఫుల్ డ్రై అయిన తర్వాత ఇంకా చక్కగా వస్తుందన్నమాట. ఇలా సెట్ చేసుకొని మనం డైనింగ్ టేబుల్ మీద కానివ్వండి, టీపా మీద కానివ్వండి, ఇలా వాటర్ గ్లాసెస్ పెట్టుకోవడానికైనా, కప్స్ పెట్టుకోవడానికైనా చూడడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. చూడడానికైతే చాలా బాగుంటుంది. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బడ్స్ అయితే తీసేసుకొని అటువైపు ఇటువైపు కాటన్ కట్ చేసుకున్న తర్వాత సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం దేవుడు ఫొటోస్కి పువ్వులు పెట్టుకోవటానికి ఈ విధంగా చక్కగా యూస్ చేసుకోవచ్చు. నేనైతే డబల్ ప్లాస్టర్ తీసుకున్నానండి. డబుల్ ప్లాస్టర్తో ఈ విధంగా అంటించి పెట్టుకుంటున్నాను. మీ దగ్గర నార్మల్ వైట్ టేప్ ఉన్నా కూడా ఈ విధంగా అంటించేసుకోవచ్చు అనమాట. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫోటోకి పువ్వులు కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. మనము ఎలాంటి ములుకులు కొట్టనవసరం లేకుండా ఎంత చక్కగా పువ్వులు అయితే పెట్టేసుకోవచ్చో, చాలా చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట. పువ్వులు పెట్టుకోవడానికి ఇలా సపోర్ట్గా ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మల్లెపూలు కానివ్వండి, కాకడాల పువ్వులు కానివ్వండి, ఏ పువ్వులైనా మనం సూది దారం లేకుండా పువ్వుల్ని ఎలా అల్లుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎన్ని పువ్వులు ఉన్నా కూడా చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు. మనం చపాతీలు ఒత్తుకుంటూ ఉంటాం కదండి, ఆ కర్రని అయితే తీసేసుకొని ఇలాంటి సన్న కంబి వస్తుంది కదండి, ఆ కంబిని అయితే ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట. ఇలా మనం తీసుకున్న కంబి అంతా కూడా చక్కగా రోల్ చేసేసుకొని తర్వాత ఒకసారి ఇలా ఫ్రెష్ చేస్తూ ఉన్నామనుకోండి, అంతా ఒకే లెవెల్లో వస్తుందన్నమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఇది ఒక స్ప్రింగ్ లాగా వస్తుందన్నమాట. చాలా చక్కగా వచ్చింది కదండి. ఇప్పుడైతే దీంతోటే మనం పువ్వులు అల్లుకుంటున్నామన్నమాట. ఒక్కొక్క పువ్వుని తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం సూదికి పువ్వులు ఎలాగైతే గుచ్చుకుంటామో సేమ్ అదే విధంగా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలన్నమాట. మనం స్ప్రింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ స్ప్రింగ్ని మనం వీలైనంత సన్నగా ఉన్న కంబి తీసుకున్నామనుకోండి, అప్పుడు మనకి పువ్వులు తెగిపోకుండా చక్కగా వస్తాయి. ఇలా కొద్ది కొద్దిగా కుట్టేసుకొని సగానికి ఈ విధంగా జరుపుకుంటే మళ్ళీ ఇటువైపుకి మనము కుట్టేసుకోవచ్చు అనమాట. అటువైపు నుండి సగము, ఇటువైపు నుండి సగం కుట్టేసుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగా మల్లెపూలు కానివ్వండి, కాకడాల పువ్వులు కానివ్వండి, కనకాంబరాలు ఏ పువ్వులనైనా కూడా ఈ విధంగా కుట్టి పెట్టుకున్నాం అనుకోండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది కుట్టుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి జడలో పెట్టుకోవటానికి కూడా చాలా బాగుంటుంది. చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. కొంతమందికి అయితే పువ్వులు అల్లుకోవడమే రాదు కదండి, అలాంటి వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా పువ్వులను అయితే అల్లేసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి, నేను ఒక రౌండ్ ఫుల్ అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు ఎన్ని పువ్వులనైతే అల్లుకోవాలి అని అనుకుంటున్నారో అన్ని పువ్వుల్ని చక్కగా అల్లేసుకోవడమే. నేనైతే ఒక 5-6 రింగులు వచ్చేటట్టు పువ్వులనైతే అల్లుకున్నాను. చూడండి, చూడడానికైతే ఎంత చక్కగా వచ్చిందో అండి. మనం లాస్ట్కి కుట్టుకున్న తర్వాత కమ్మీని కొంచెం అలా ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, పువ్వులు ఊడిపోకుండా చక్కగా ఉంటాయి. పువ్వులన్నీ అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. మనకి రౌండ్లుగా పువ్వులు అయితే ఎంత చక్కగా వచ్చాయో, చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నప్పుడు జడకి ఈ విధంగా రోల్గా మనము చుట్టేసుకున్నాం అనుకోండి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. అండ్ పువ్వులు కట్టుకోవడం రాని వాళ్ళకు కూడా ఇది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలాగా మనము మల్లెపూలను కూడా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా మల్లెపూలు కానివ్వండి, కాకడాల పువ్వులు కానివ్వండి, కనకాంబరాలు కానివ్వండి, ఏ పువ్వులనైనా కూడా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగా ఏమైనా పండగలకు కానివ్వండి, ఫంక్షన్లకు కానివ్వండి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా గ్రాండ్గా కూడా ఉంటాయి. ఇలా రింగులుగా అల్లుకోవడం చూసారు కదండి. నెక్స్ట్ వచ్చేసి కొప్పు వేసుకున్నప్పుడు మనం ఒక రౌండ్గా కుట్టుకుంటూ ఉంటాం కదండి, అలా కూడా కుట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడైతే నేను కుట్టుకొని కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా కుట్టి పెట్టుకున్నాం అనుకోండి, కొప్పు వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్గా కూడా కుట్టానండి. చూడండి, మనం జడ ఫుల్లు ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకోవటానికి ఇలా కూడా కుట్టి పెట్టానమాట. మీకు ఎలా కావాలంటే అలా రింగులుగా అయినా కుట్టుకోవచ్చు, ఈ విధంగా స్ట్రైట్గా అయినా కుట్టుకోవచ్చు, రౌండ్ షేప్లో కొప్పు వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి అలా అయినా కూడా కుట్టుకోవచ్చు. చూసారు కదండి, చాలా ఈజీగా పువ్వుల్ని ఎలా అల్లుకోవాలి అనేది అయితే ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఆకులను అయితే మనం కొద్దిగా తీసుకోవాలన్నమాట. వీటిని మాతకాకులు అని అంటారండి. వీటిని తీసేసుకొని
2 ఆకుల్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకొని మనం రౌండ్ షేప్‌లో వచ్చేటట్టు కట్ చేసి తీసుకోవాలి. ఏమైనా బ్యాంగిల్ పెట్టేసుకొని మనము పెన్సిల్‌తో మార్క్ రౌండ్ షేప్‌లో వేసేసుకొని కట్ చేసుకున్నామనుకోండి చాలా నీట్‌గా వస్తుందనమాట. ఇప్పుడైతే ఈ ఆకులతోటి మనం పువ్వులనైతే రెడీ చేసుకుంటున్నామండి. ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేదైతే ఇప్పుడు చూసేద్దాం. మనం కొప్పు వేసుకుంటూ ఉంటాం కదండీ! అలాంటప్పుడు ఇవి పెట్టుకోవటానికి చూడ్డానికి కూడా చాలా బావుంటాయన్నమాట. నేనైతే ఇక్కడ కొద్దిగా కనకాంబర పువ్వులు, కొద్దిగా మల్లె మొగ్గలైతే తీసుకున్నాను. 2 ఆకులు తీసుకున్నాం కదండీ! ఆ ఆకుల్ని ఇలాగా రౌండ్ షేప్‌లో కట్ చేసుకొని ఒక్కొక్క మల్లె మొగ్గనైతే తీసుకుంటూ ఈ 2 ఆకుల సెంటర్‌లో ఇలాగైతే పెట్టేసేసుకొని మనము కుట్టుకుంటూ రావాలన్నమాట. ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క నాటైతే వేసుకుంటూ రావాలి. ఆకులకి సెంటర్‌లో మనం పువ్వుని నీట్‌గా పెట్టేసేసుకొని ఆకులకి అలాగే ఈ పువ్వులకి రెండింటికి మనం నాటైతే వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండీ! ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి రౌండ్ షేప్‌లో వచ్చేటట్టు కుట్టుకుంటూ రావాలి. ఇదేం మనకి పెద్దగా కష్టమేం అనిపించదండి. చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వచ్చండి. 1, 2 సార్లు చూసుకున్నామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట. ఆకు చుట్టూ కూడా మనం ఒక వరుస అయితే కుట్టుకున్నాం కదండీ! ఇప్పుడు ఆకు పైన కూడా ఇదే విధంగా లైన్‌గా పువ్వులు రౌండ్ షేప్‌లో పెట్టుకుంటూ ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క నాటు వేసుకుంటూ రావాలి. మీకు కావాలి అంటే ఈ మల్లె మొగ్గలకి సెంటర్‌లో కొద్దిగా కనకాంబర పువ్వులైనా కూడా కుట్టుకోవచ్చు. 3 పువ్వుల గ్యాపుల్లో మనము కనకాంబర పువ్వులు పెట్టుకున్నా కూడా అవి కూడా బావుంటాయన్నమాట చూడ్డానికి. నేనైతే ఓన్లీ సెంటర్‌లో మాత్రమే ఈ కనకాంబర పువ్వులైతే పెట్టుకున్నానండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్‌గా ఒకసారి కుట్టి చూడండి. మనం ఎక్కడికైనా ఫంక్షన్‌లకి వెళ్ళాలనుకున్నప్పుడు పెళ్ళిళ్ళు కానివ్వండి, రిసెప్షన్‌లు కానివ్వండి అలాంటప్పుడు కొప్పు వేసుకుంటూ ఉంటాం కదండీ! ఆ కొప్పు వేసుకున్నప్పుడు ఇవి పెట్టుకోవడానికి కూడా బావుంటాయన్నమాట. చూడ్డానికి కూడా లుక్ చాలా బావుంటుంది. చూడండి ఇప్పుడైతే మల్లె మొగ్గలు మొత్తం కుట్టేసుకున్నాం కదండీ! ఇప్పుడు సెంటర్‌లో కొద్దిగా కనకాంబర పువ్వులు కుట్టేసుకొని తర్వాత 1, 2 మల్లె మొగ్గల్ని ఈ విధంగా కుట్టేసేసి మనము బ్యాక్ సైడ్‌కి ఒక నాటైతే వేసుకోవాలన్నమాట. అలా ఒక నాటు వేసి పెట్టుకున్నామనుకోండి అప్పుడు మనకి ఈ పువ్వులు విడిపోకుండా చక్కగా ఉంటాయి. చూడండి పువ్వులన్నీ అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి ఎంత చక్కగా వచ్చిందో చూడండి రౌండ్ షేప్‌లో చూడ్డానికి కూడా చాలా బావుంది కదండీ! ముందైతే పెద్దవాళ్ళు ఇలాగే కుట్టి పెట్టుకునేవాళ్ళంటండి. మా అమ్మే కుట్టిందనమాట ఈరోజు ఈ పువ్వులైతే. మాకి పువ్వులు కట్టుకోవడమే రాదు అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి కుట్టి చూడండి. చాలా ఈజీగా కుట్టేస్తారనమాట. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి స్పూన్ అయితే ఒకటి తీసేసుకొని ఆ స్పూన్‌కి డబుల్ లైన్‌లో థ్రెడ్ ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి స్పూన్స్ అయితే అందరి ఇళ్లలోనే ఉంటాయి కదండీ! అదైతే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం నాటు వేసుకోవటానికి సెపరేట్‌గా ఒక థ్రెడ్, మనం పువ్వులు పెట్టుకోవటానికి ఒక థ్రెడ్ అనమాట. ఈ విధంగా సెట్ చేసుకొని పైన వైపు వచ్చేసి కాకడాల పువ్వులు, కింద వైపు వచ్చేసి కనకాంబర పువ్వులైతే తీసుకున్నాను. మనం నార్మల్‌గా పువ్వులు కట్టుకునేటప్పుడు ఆ పువ్వుల్ని ఎలాగైతే జోడించుకుంటామో సేమ్ అదే విధంగా జోడించేసుకొని థ్రెడ్‌కి సెంటర్‌లో ఈ విధంగా పువ్వులైతే పెట్టేసుకొని మరొక థ్రెడ్ అయితే తీసుకున్నాం కదండీ నాటు వేసుకోవడానికి. ఆ థ్రెడ్‌ని ఇటువైపుకి వేసేసుకొని కింద వైపు నుండి ఇలా ఒకసారి అలా లాగామనుకోండి నాటైతే చక్కగా వస్తుంది. నేనైతే కాకడాల పువ్వులు, కనకాంబర పువ్వులు 2 పువ్వుల్ని కలిపి ఈ విధంగా అయితే అల్లుకుంటున్నాను. మనం కొప్పు వేసుకున్నప్పుడు కానివ్వండి, లేదు అంటే జడ వేసుకున్నప్పుడైనా 2 రకాల పువ్వులైతే పెట్టుకుంటూ ఉంటాం కదండీ! వైట్ పువ్వులు, అలాగే రెడ్ పువ్వులు. 2 దిండ్లులాగా అల్లుకొని పెట్టుకుంటూ ఉంటామనమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. 2 రకాల పువ్వులు ఒకేసారి అల్లుకొని పెట్టుకున్నామనుకోండి చూడడానికి కూడా చాలా బావుంటుంది. ఇవి పెట్టుకున్నా కూడా అంత వెయిట్ కూడా అనిపించదండి. అదే దిండ్లు పెట్టుకున్నామనుకోండి అది మనకి జడ లాగుతూ ఉంటుందన్నమాట ఆ వెయిట్‌కి. ఇదే విధంగా పైన 2 పువ్వులు, కింద 2 పువ్వులు ఈ విధంగా జోడించేసుకొని థ్రెడ్‌కి సెంటర్‌లో పెట్టేసుకొని ఒక్కొక్క నాటు వేసుకుంటూ వచ్చామనుకోండి మనకి పువ్వులైతే చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు. మాకు పువ్వులు అల్లుకోవడమే రాదు అనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు. చిన్న పిల్లలైనా కూడా చాలా ఈజీగా అల్లేసుకోవచ్చండి. ఇదే విధంగా మిగతా పువ్వులు అన్నింటినీ కూడా 2 పువ్వుల్ని జోడించుకుంటూ అల్లుకుంటూ రావడమే. ఈ విధంగా కనకాంబర పువ్వులు, కాకడాల పువ్వులనే కాదండి మల్లె పువ్వులైనా అల్లుకోవచ్చు. లేదు అంటే రోజా పువ్వులు, చామంతి పువ్వులు ఏవైనా కూడా చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు. మనం పెద్ద పెద్ద మూరలు అల్లుకోవాలనుకోండి ఈ విధంగా అల్లుకున్నా కూడా చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు. ఈ పువ్వులకి మధ్యలో థ్రెడ్ అయితే చూడండి మనం నాటు వేసుకుంటూ వచ్చాం కదండి ఆ థ్రెడ్ అయితే మనకి మంచి డిజైన్‌లో చాలా బా వచ్చిందనమాట. నేనైతే ఉల్లెన్ థ్రెడ్ తీసుకున్నానండి. అందుకే ఈ విధంగా మంచిగా డిజైన్ లాగా వచ్చింది. మీరు కావాలి అంటే నార్మల్ థ్రెడ్‌తో అయినా కూడా అల్లుకోవచ్చు. చూడండి పువ్వులన్నీ అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. నేను ఒక మూర పువ్వుల దాకా అల్లుకున్నాననమాట. ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి. 2 పువ్వులు అటువైపు కనకాంబరాలు, ఇటువైపు కాకడాల పువ్వులు. చూడడానికైతే చాలా బాగున్నాయి. ఈ విధంగా మనం ఎప్పుడైనా ఫంక్షన్‌లకు వెళ్ళాలనుకున్నా, పండుగలప్పుడైనా, లేదు అంటే పిల్లలకు స్కూల్‌లో ఏవైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఈ విధంగా అల్లి పెట్టుకున్నామనుకోండి
కొప్పు వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. జడ పొడుగ్గా ఉన్న వాళ్ళు ఇలా స్ట్రైట్గా పెట్టేసుకున్నా కూడా చూడడానికి చాలా బాగుంటాయి. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనము స్క్రబ్బర్ అయితే రెడీ చేసుకుంటున్నామండి. ఈ స్క్రబ్బర్ రెడీ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ కొద్దిగా టెంకాయ నారుని అయితే తీసుకున్నానండి. తీసేసుకొని ఈ విధంగా మనం నారునంతా కూడా నీట్గా విడిపించి పెట్టుకోవాలి. ఇలా నారంతా విడిపించుకున్న తర్వాత ఈ టెంకాయ పొట్టు అయితే ఉంటుంది కదండి, ఇది కూడా మనం వేస్ట్ చేయకుండా మొక్కలకి వేస్తామనుకోండి, మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి, పువ్వులు కూడా చక్కగా పూస్తాయి అన్నమాట. మొక్కలకి మనం ఎరువు అయితే వేస్తూ ఉంటాం కదండి, ఆ ఎరువులో మిక్స్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ముందే విడిపించి పెట్టుకున్న ఈ నారుని కొద్దిగా తీసేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకుంటూ రావాలి. ఇలా మనము రోల్ చేసుకున్న తర్వాత మనకి చక్కగా ఇది రౌండ్ షేప్ లో వచ్చేటట్టు మనము చుట్టుకుంటూ రావాలన్నమాట. నారుని కొద్దిగా తీసుకుంటూ మనం మధ్యలో ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ మనం రోల్ చేసుకుంటూ రావాలి. మనము స్క్రబ్బర్ ని ఏ సైజ్ లో అయితే మనం రెడీ చేసుకుంటున్నాము అనేది అయితే చూసుకొని దానికి సరిపడా మనం నారుని అయితే జాయింట్ చేసుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకుంటూ రావాలి. ఇవి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి, మనం చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అలాగే మనం బయట నుండి కొనుక్కొచ్చే నార్లు అయితే 10-15 రోజుల కంటే కూడా మనం ఎక్కువ రోజులు యూస్ చేయలేమన్నమాట. ఈ స్క్రబ్బర్ అనుకోండి మనం ఎన్ని రోజులైనా కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత సూది దారం అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 2-3 కుట్లు ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి, విడిపోకుండా చక్కగా ఉంటుంది. షాప్ నుండి కొనుక్కొచ్చే స్క్రబ్బర్ల కంటే కూడా మనకి ఇవి చాలా వరకు హెల్త్కి అయితే మంచిదండి. మనం ఎన్ని రోజులైనా కూడా వీటిని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ స్క్రబ్బర్కి చుట్టూ ఉన్న ఈ ఎక్స్ట్రా నార్ను కూడా నీట్గా కట్ చేసుకొని మనం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి, అవైతే తీసేసుకొని ఇలా స్క్రబ్బర్కి పెట్టేసుకొని బ్యాక్ సైడ్ నుండి ఒక నాటు వేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా ఉంటుందన్నమాట విడిపోకుండా. ఫైనల్గా అయితే మనకి కొబ్బరి పీచు తోటి స్క్రబ్బర్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే ఈ స్క్రబ్బర్లతోటి నేను పాత్రలు కూడా వాష్ చేసి చూపిస్తాను. చూడండి, మనకి పాత్రలు కూడా ఎంత నీట్గా వాష్ అయిపోతాయో, చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయండి. మనకి పాత్రలు గీతలు పడటము అలా కూడా మనకి ఏం అవ్వదన్నమాట, చాలా వరకు నీట్గా క్లీన్ అయిపోతాయి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో, బాగా షైనింగ్గా కూడా వచ్చిందనమాట. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనము బయట నుండి కొనుక్కొచ్చే స్క్రబ్బర్ల కంటే కూడా ఇవి మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి. వీటిని మనం ఎన్ని రోజులైనా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి, మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. పాత్రలంతా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ స్క్రబ్బర్ని కూడా వాష్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏం పడవదు అనమాట. ఎన్ని రోజులైనా కూడా ఇలాగే చక్కగా ఉంటుంది. ఇందులో మనకి ఏమైనా బ్యాక్టీరియాస్, జమ్స్ అలాంటివి కూడా చేరుకోకుండా చాలా వరకు నీట్గా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో 1 స్పూన్ దాకా బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ దాకా పెరుగు అయితే వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మనకిది స్మూత్ గా మంచి క్రీమీలా వచ్చేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ క్రీమ్ని మనము ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం క్రీమ్ని తీసుకుంటూ ఫేస్కి ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అప్లై చేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫేస్కి మర్దన చేసుకోవాలి. ఫేస్కి మొత్తం ఈ విధంగా అప్లై చేసుకొని ఫుల్ డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫేస్లో ఉన్న ట్యాన్ అంతా కూడా నీట్గా రిమూవ్ అయిపోతుంది. మనం గోల్డెన్ ఫేషియల్ చేపించుకున్నప్పుడు మన ఫేస్లో ఎలాగైతే గ్లో ఉంటుందో సేమ్ అదే విధంగా మంచి గ్లోగా అయితే ఉంటుంది. ఇలాగా ఒక్కసారి చేస్తే కాదండి, మనం వారానికి 2-3 సార్లు ఇలాగ చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసామనుకోండి, మన స్కిన్ స్మూత్గా గ్లోగా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పు, ఇందులోనే కొద్దిగా చెక్క అయితే తీసుకునండి. ఈ చెక్కని చిన్న ముక్కల కింద చేసి వేసుకోవాలి. మనం వంటలో యూస్ చేస్తూ ఉంటాం కదండి, అదే చెక్క అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా కర్పూరం బిళ్ళలు అయితే వేసుకుంటున్నాను. మనం దేవుడికి యూస్ చేస్తూ ఉంటాం కదండి, ఆ కర్పూరమే కొద్దిగా వేసేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మనకి మెత్తటి పౌడర్లో రావాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా కూడా ఏం పడవదండి, చక్కగా స్టోర్ ఉంటుంది. ఇప్పుడైతే మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. మనము ఇల్లు మాప్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ వాటర్లో ఈ పౌడర్ని 1 స్పూన్ దాకా వేసేసుకొని కొద్దిగా షాంపూ అయితే వేస్తున్నానండి. ఇవి 2 మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం ఇల్లు మాప్ పెట్టుకున్నాం అనుకోండి, మన ఇల్లు అయితే బాగా షైనింగ్గా సువాసనగా చాలా బాగుంటుందన్నమాట. ఈ పౌడర్ కొద్దిగా వేసుకుంటే చాలండి, మనకి ఎటువంటి ఫ్లోర్ క్లీనర్స్ అవసరం లేదు, పెనాయిల్స్ అవసరం లేదనమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.
ఫస్ట్‌గా వచ్చేసి ఇలాంటి ఖాళీ బాటిల్‌ని ఒక బాటిల్‌ని అయితే తీసేసుకొని మనం ఈ బాటిల్‌కి హోల్స్ పెట్టుకోవాలన్నమాట. మీ దగ్గర ఇనుప కడ్డీ ఉన్నిందనుకోండి దాన్ని వేడి చేసేసుకొని ఈ విధంగా చక్కగా హోల్స్ అయితే పెట్టేసుకోవచ్చు. నేనైతే అగరబత్తితో హోల్స్ అయితే పెడుతున్నానండి. అగరబత్తిని వేడి చేసేసుకొని ఈ విధంగా బాటిల్ మొత్తం కూడా మనం అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి. ఇలా బాటిల్ మొత్తం హోల్స్ పెట్టుకున్న తర్వాత నైఫ్‌ని కూడా మనం వేడి చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాటిల్‌కి కొంచెం గ్యాప్ ఉండేటట్టు ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. మనం ఇందులో వెల్లుల్లిపాయలు పెట్టుకోవడానికి వీలయ్యేటట్టు కొంచెం గ్యాప్ ఉంటే చాలండి. ఇంత గ్యాప్ ఉండేటట్టు మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఈ బాటిల్‌కి హోల్స్ ఎందుకు పెట్టుకున్నాము అంటే ఈ వెల్లుల్లిపాయలు స్టోర్ చేసుకున్న తర్వాత గాలాడుతూ ఉన్నిందనుకోండి అప్పుడు మనకి వెల్లుల్లిపాయలు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. అలా గాలాడుతూ ఉంటుందనేసి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే చూడండి వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ గ్యాపుల్లో మనం వెల్లుల్లిపాయలని అయితే మొత్తం ఇందులో స్టోర్ చేసుకోవాలి. నేను 1/2 కేజీ దాకా వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఇందులో మనకి ఈజీగా 1/2 కేజీ స్టోర్ చేసుకోవచ్చండి. ఈ వెల్లుల్లిపాయలు స్టోర్ చేసుకోవడానికి బుట్ట లేదు అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్‌లోనే మనము చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలాంటి బాటిల్స్‌ని ఒక 2, 3 మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి వెల్లుల్లిపాయలైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఉల్లిపాయలైనా పెట్టుకోవచ్చు, పుదీనా, కొత్తిమీర అవైనా కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి నేనైతే 1/2 కేజీ వెల్లుల్లిపాయలను మొత్తం కూడా ఇందులో పెట్టేసుకున్నాననమాట. మొత్తం చక్కగా సరిపోయాయండి. ఇలాగా ఉల్లిపాయలు కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి మనకి తక్కువ ప్లేస్‌లోనే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చనమాట. పుదీనా, కొత్తిమీర లాంటివి కూడా ఇందులో మనం పెట్టుకున్నాం అనుకోండి అవి ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్‌గా చాలా బాగుంటాయన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క వెల్లుల్లిపాయని తీసి చక్కగా వాడుకోవచ్చు. మనము ఎక్కడైనా గాలి తగులుతున్న చోట పెట్టేసేస్తామనుకోండి అస్సలు మనకి కుళ్ళిపోవడము ఇవి పాడవడము ఏమీ కాకుండా ఎన్ని రోజులైనా కూడా ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. మన దగ్గర బుట్ట లేనప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఒక్క వాటర్ బాటిల్ ఉంటే చాలన్నమాట చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బౌల్లో కొద్దిగా వాటర్ అయితే పెట్టేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో పాండ్స్ పౌడర్ కానివ్వండి ఏదైనా మీరు ఫేస్కి ఏ పౌడర్ అయితే యూస్ చేస్తారో ఆ పౌడర్ని కొద్దిగా అయితే వేసేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి ఈ విధంగా వాటర్ మనకి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ వాటర్ని మనము స్ప్రే బాటిల్ అయినా వేసేసుకొని యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదైనా ఒక కర్చీప్ అయితే తీసేసుకొని ఈ విధంగా వాటర్లో తడుపుకొని ఇలా అయినా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మిర్రర్ అయితే మనకి మరకల్లాగా చాలా డస్ట్ పట్టిపోయిందనమాట. ఇక్కడైతే క్లీన్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ మిర్రరు అలాగే మనకి కబోర్డ్స్ ఉంటాయి కదండి వాటిని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. చూడండి మనకి మిర్రర్ అయితే ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. ఈ వాటర్ని మనం స్ప్రే బాటిల్లో వేసేసుకొని ఆ స్ప్రే చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ వచ్చామనుకోండి చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇదే విధంగా మనం కబోర్డ్స్ అయినా క్లీన్ చేసుకోవచ్చు. టీపా, ఫ్రిడ్జ్, టీవీ ఏవైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకు ఫ్రిడ్జ్ కూడా ఎంత బాగా షైనింగ్గా వచ్చిందనమాట. చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయండి. మనం వంటింట్లో కూడా స్టవ్కి బ్యాక్ సైడ్ టైల్స్ ఉన్నాయి కదండి అవి కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఎంత జిడ్డు మరకలు ఉన్నా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా బస్సులో వెళ్ళినప్పుడు కానివ్వండి బయట ఎక్కడైనా షాపులకు వెళ్ళినప్పుడు కానివ్వండి సరుకులు కొన్నప్పుడు ఇలాంటి చినిపోయిన నోట్లయితే వచ్చేస్తూ ఉంటాయి కదండి అవి మనము అప్పటికప్పుడు చూసుకోమని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ ఇవ్వలేము అలాగనే పక్కన పెట్టేయలేము కదండి. మనకి 10 రూపీస్ 20 రూపీస్ అయితే పర్లేదు కదండి. అదే 500 200 రూపాయల నోట్లు ఈ విధంగా అయినప్పుడు మనము వేస్ట్గా పక్కన పెట్టేయకుండా అలాగే చినిపోయినది తీసుకున్నామనేసి బాధపడకుండా ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్గా నోట్ని అయితే ఈ విధంగా పెట్టేసి ఒక క్యాండిల్ని వెలిగించేసుకొని క్యాండిల్ నుండి మనకి మైనం అయితే వస్తుంది కదండి దాన్ని ఈ చినిపోయిన నోటి మీద ఈ విధంగా వేసేసుకొని అది డ్రై అవ్వకముందే ఇలాగ ఫ్రెష్ చేస్తామనుకోండి రెండింటిని కలిపి బాగా సెట్ అయిపోతుంది అనమాట. అది మనకి మళ్ళీ తీసినా కూడా అస్సలు రాదు. దీనిపైన ఉన్న మైనాన్ని కూడా మనం చక్కగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇంకా నార్మల్ గా అయిపోతుంది. చినిపోయినది అతికిచ్చినట్టు అస్సలు తెలీదు. ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి 10 రూపీస్ 20 రూపీస్ నోట్లు అయితే పర్లేదు అనమాట. అదే 500 200 రూపాయల నోట్లు ఈ విధంగా అయ్యాయి అనుకోండి అవి మనము వేస్ట్ గా పక్కన పెట్టేయకుండా చినిగిపోయిన నోట్లని తీసుకున్నాము అనేసి బాధపడకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. మనం ఈ విధంగా అతికించినట్టు అస్సలు తెలియదు అనమాట. నార్మల్గా అయిపోతాయండి నోట్లయితే. అలాగే ఈ విధంగా చినిగిపోయిన నోట్లని మీరు ఏ విధంగా అయితే చేస్తారు అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.
కొద్దిగా ఖర్జూరపు గింజలను అయితే తీసుకోవాలి. డ్రైగా ఉన్న ఖర్జూరపు కాయలు అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అవి తినిన తర్వాత వాటిల్లో ఉన్న ఈ గింజలు అయితే పడేస్తూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఒక కప్పు దాకా ఖర్జూరపు గింజలు అయితే తీసేసుకొని 1-2 సార్లుగా నీట్గా వాష్ చేసుకొని ఒక రోజంతా ఎండలో ఆరబెట్టి పెట్టుకున్నాను అనమాట. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం తీసుకున్న ఖర్జూరపు గింజలు వేసేసుకొని మరి బ్లాక్ కలర్లో కాకుండా కొంచెం బ్రౌన్ కలర్లోకి ఈ విధంగా వేయించి పెట్టుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటినైతే ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మనము చిన్నది మిక్సీ జార్ వస్తుంది కదండి, అందులో వేసేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గింజల్ని మనం ఎండలో బాగా ఆరబెట్టి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి పౌడర్ కూడా చక్కగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం జల్లించి యూస్ చేసుకోవాలండి, అలాగే యూస్ చేయకూడదు. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వరకు పాలైతే వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని 1 స్పూన్ దాకా అయితే వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. మీరు ఇందులో కావాలి అంటే కొద్దిగా బెల్లమైనా వేసుకోవచ్చు. మనం నార్మల్గా మార్నింగ్ టీ కాఫీలు తాగుతూ ఉంటాం కదండి, టీ కాఫీల కన్నా కూడా ఈ విధంగా రెడీ చేసుకుని తాగామనుకోండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది. ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాం అనుకోండి, ఇందులో ఫైబర్ చాలా ఉంటుంది కదండి. ఖర్జూరపు గింజలో ఫైబర్ చాలా ఉంటుంది. మనకి జీర్ణశక్తి ఎక్కువగానే ఉంటుంది. అలాగే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి కూడా గ్యాస్ట్రిక్ చాలా వరకు క్లియర్ అవుతుందన్నమాట. మనకి ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. మెయిన్ గా చెప్పాలి అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకొని తాగారనుకోండి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది తాగారనుకోండి తొందరగా వెయిట్ తగ్గుతారు. మీరు గ్రీన్ టీ చేస్తూ ఉంటారు కదండి, అందులో కూడా ఈ పౌడర్ మిక్స్ చేసుకొని కూడా తాగొచ్చు. మనం చపాతీ పిండి కలుపుకుంటూ ఉంటాం కదండి, అందులో 1 స్పూన్ వేసేసుకొని కలుపుకొని కూడా చేసుకోవచ్చు. దీనికి లిమిట్ అంటూ లేదండి, మీ ఇష్టం అన్నమాట. 1 స్పూన్ అనే కాదు 2-3 స్పూన్లు వేసుకొని అయినా కూడా చక్కగా తీసుకోవచ్చు. మనము ఖర్జూరపు కాయలు తినిన తర్వాత ఖర్జూరపు గింజలు వేస్ట్ అనేసి మనం డస్ట్బిన్ పడేస్తూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మన హెల్త్ కి చాలా అంటే చాలా మంచిదండి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ సమ్మర్లో మనము నిమ్మ పండ్లు ఎక్కువగానే వాడుతూ ఉంటామన్నమాట. ఇలా ఎక్కువగా నిమ్మ పండ్లు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను, చూసేయండి. ఏదైనా ఒక బాక్స్ అయితే తీసేసుకొని మనం తీసుకున్న నిమ్మ పండ్లంతా కూడా ఈ బాక్స్లోకి పెట్టేసుకొని ఈ నిమ్మ పండ్లు మునిగేంత వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనము వాటర్ పెట్టి నిమ్మ పండ్లని స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల 2-3 నెలలైనా కూడా ఏం పాడవ్వండి. ఇలాగే ఫ్రెష్గా ఉంటాయన్నమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క నిమ్మ పండుని తీసి చక్కగా వాడుకోవచ్చు. 3 రోజులకు ఒక్కసారి వాటర్ని అయితే చేంజ్ చేస్తూ ఉండాలండి. మళ్ళీ మనం ఫ్రెష్గా ఉన్న వాటర్ని పెడుతూ రావాలన్నమాట. గ్రీన్ కలర్లో ఉన్నవి కాస్త ఎల్లో కలర్లోకి తొందరగా వచ్చేస్తాయండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. హలో అండి, మనం పట్టు శారీస్ని బీరువాల్లో పెట్టేటప్పుడు హ్యాంగర్ తగిలించి బీరువాల్లో పెట్టుకుంటూ ఉంటాము, లేదు అంటే కబోర్డ్లో తగిలించేస్తూ ఉంటాము. శారీ పెట్టేటప్పుడు బ్లౌజ్ని అయితే పెట్టగలం కానీ శారీ పిటికోట్ని అయితే పెట్టలేం కదండి. ఇప్పుడైతే అన్నీ ఒకే చోట ఉండేటట్టు ఎలా పెట్టుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. అలాగే మీరు కూడా ఎలా పెట్టుకుంటారు ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే చూడండి, ఇలా ఒక హ్యాంగర్ని అయితే తీసేసుకొని మనం శారీ మడత పెట్టినట్టే ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసేసుకొని దీనిపైనే ఆ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని శారీ పిటికోట్ని కూడా ఈ బ్లౌజ్ పైన పెట్టేసుకొని ఒక హ్యాంగర్ని అయితే తీసేసుకొని మనం శారీ మడత పెట్టినట్టే ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసేసుకొని దీనిపైనే ఆ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని శారీ పిటికోట్ని కూడా ఈ బ్లౌజ్ పైన పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం శారీ మడిచినట్టు కాకుండా ఇలా పైన నుండి హ్యాంగర్ బయటకి ఈ విధంగా మనము సెట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బయటకు తీసేసుకొని మనం నార్మల్గా హ్యాంగర్కి ఎలాగైతే శారీని సెట్ చేసి పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా సెట్ చేసేసుకోవడమే. ఈ విధంగా సెట్ చేసేసుకొని మనం కబోర్డ్లో తగిలించి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకు అన్ని ఒకే చోట సెట్ లాగా చిక్తాయి అనమాట. ఎటువంటి టెన్షన్ ఉండదు. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, తక్కువ ప్లేస్తోనే ఎక్కువ శారీస్ని అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ ఒక చోట శారీ ఒక చోట లేకుండా మనకు అన్ని ఒకే సెట్ లాగా ఉంటాయన్నమాట. అందులోనే పిటికోట్ కూడా పెట్టుకున్నాం కదండి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే మనందరికీ చాలా బాగా యూస్ అవుతుంది. ఇలాగా మనకి సోప్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా మిగిలిపోతూ ఉంటాయి కదండి, అవి మనము వేస్ట్గా పడేస్తూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్గా వచ్చేసి మనం కొబ్బరి తురుముకుంటూ ఉంటాం కదండి, ఆ ప్లేట్ని అయితే తీసేసుకొని మనం తీసుకున్న ఈ సోప్ ముక్కలన్నింటినీ ఇలా తురిమేసుకోవాలన్నమాట. మెత్తటి పౌడర్లో వచ్చేటట్టు తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత నాప్థలిన్ బాల్స్ అయితే ఒక 2 అయితే తీసుకున్నాయండి. వీటిని కూడా మనం ఈ విధంగా పొడిలాగా దంచి వేసుకోవాలి.
సోప్ పౌడర్, ఈ నాప్థలిన్ బాల్స్ పౌడర్ 2 ఈ విధంగా కలిపేసుకొని యూజ్ అండ్ త్రో మాస్క్స్ అయితే ఉంటాయి కదండీ! ఆ మాస్క్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకున్నామనుకోండి, అది మనకి ఒక పాకెట్ లాగా వస్తుందనమాట. ఇప్పుడైతే మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ అంతా కూడా ఈ మాస్క్ లోపలికి వేసేసుకొని మనం ముందే కట్ చేసుకున్నాం కదండీ! ఆ థ్రెడ్ తోటే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఆ థ్రెడ్ తోటి ఒక నాటైతే వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దీన్ని మనం ఎలాగ యూజ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను, చూసేయండి. దీన్ని మనము హ్యాంగ్ చేసుకోవడానికి చూడండి ఇలాగ చక్కగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే వాష్రూమ్లో మనము వాటర్ అయితే ఈ విధంగా ఫ్రెష్ చేస్తూ ఉంటాం కదండి, దానికి లోపల ఇలాగ హ్యాంగ్ చేసేసుకొని మనము వాటర్ ఫ్రెష్ చేసుకున్నాం అనుకోండి, వాటర్ ఫ్రెష్ చేసినప్పుడల్లా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. మనకి బ్యాడ్ స్మెల్ రావడము అలా కూడా లేకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఆరెంజెస్ కానివ్వండి, మోసంబి కానివ్వండి అలా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అవి ఏమంటే మనకి ఒక్కొక్కసారి అవి తిన్నప్పుడు కోల్డ్ అయిపోతూ ఉంటుందన్నమాట. తలస్నానం చేసినప్పుడు తినాలన్నా, లేదు అంటే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు తిన్నామనుకోండి వెంటనే కోల్డ్ అయిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మనకు అస్సలు జలుబు చేయకుండా ఉంటుంది. మనం తీసుకున్న ఆరెంజెస్ అన్నింటినీ కూడా ఇలాగ కట్ చేసుకొని మనము వీటిని పొట్టు కూడా నీట్గా సపరేట్ చేసేసుకోవచ్చండి. పిల్లలకి అలా సపరేట్ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా తినేస్తారనమాట. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ ముక్కల పైన మనము కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ ఇవి 2 వేసేసుకొని తిన్నామనుకోండి, ఈ ఆరెంజెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలాగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మనము ఆరెంజెస్ అలాగే వలుచుకొని తింటూ ఉంటాం కదండి, ఆరెంజెస్ కానివ్వండి, మోసంబి కానివ్వండి, అలా తినేదానికంటే కూడా ఇలా ఒక్కసారి టేస్ట్ చూసారనుకోండి మళ్ళీ ఇదే విధంగా ట్రై చేస్తారనమాట. 90s కిడ్స్ అయితే ఇలాగే తినేవాళ్ళండి. ఆ టేస్ట్ మళ్ళీ ఇప్పుడు నేనైతే ట్రై చేశానమాట. ఇలా తిన్నామనుకోండి మనకి తలస్నానం చేసినప్పుడు తిన్నా కూడా జలుబు అయితే అస్సలు చేయదు. వర్షాకాలంలో అయినా చలికాలంలో అయినా అస్సలు జలుబు అయితే చేయదండి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం బనానాస్ తెచ్చుకుంటూ ఉన్నప్పుడు అవి కొద్ది రోజులకే తొందరగా పండిపోయి మెత్తగా అయిపోతూ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఉండాలి, మనకి బనానాస్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి 20 రోజుల పాటు అయినా కూడా మనకి బనానాస్ ఫ్రెష్గా ఉంటాయి. ఫస్ట్గా ఒక టిష్యూని అయితే తీసేసుకొని ఈ బనానాస్ మొదలు ఉన్నాయి కదండి, ఆ మొదళ్ళకి ఈ విధంగా టిష్యూని పెట్టేసుకొని ఒక రబ్బర్ వేసేసుకోవాలన్నమాట. ఇలా టిష్యూనైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే పాలిథిన్ కవర్స్ అయితే వస్తాయి కదండి, వాటిని ఈ విధంగా పెట్టుకున్నా కూడా మనకి బనానాస్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఒక్కొక్కసారి మనం పచ్చిగా ఉన్న బనానాస్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అలా పచ్చిగా ఉన్న బనానాస్ మనకి తొందరగా మాగాలి అంటే ఇలా టిష్యూని పెట్టేసుకొని ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి తొందరగా మాగిపోతాయి అనమాట. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం ఎక్కువగా బనానాస్ తెచ్చి పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి నేనైతే ఇక్కడ 4 నుంచి 5 బెండకాయలు అయితే తీసుకున్నాను అండి. వీటిని మనం 1-2 సార్లుగా నీట్గా వాష్ చేసుకొని ఒక్క బెండకాయ వచ్చేసి 4 ముక్కల కింద ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. ఈ టిప్ వచ్చేసి ఎవరికైతే మోకాలలో గుజ్జు జరిగిపోయి మోకాల నొప్పులతో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది. ఇలాగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మోకాల నొప్పులు కానివ్వండి, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కానివ్వండి చాలా వరకు కంట్రోల్లో ఉంటాయన్నమాట. ఇలాగా బెండకాయల్ని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకున్నానండి. ఈ వాటర్ మనకి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా మరిగించుకుంటే సరిపోతుందండి. మరి మనకేం ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బౌల్ని దించేసుకొని మూత పెట్టేసి నైట్ మొత్తం ఇలాగే పెట్టుకోవాలి. చూడండి నేనైతే నైట్ మొత్తం పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి వాటర్ అయితే జిగురుగా ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇప్పుడైతే ఈ వాటర్ని మొత్తం చక్కగా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఎవరికైతే మోకాల నొప్పులు ఎక్కువగా ఉన్నాయో, అంటే మనకి మోకాలలో గుజ్జు అరిగిపోయి మోకాల నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళు ఈ విధంగా వాటర్ని రెడీ చేసేసుకొని తాగారనుకోండి మంచి రిలీఫ్ అయితే వస్తుందన్నమాట. మనకి మోకాలలో గుజ్జు అనేది చక్కగా వస్తుంది. అప్పుడు మనకి మోకాల నొప్పులు కూడా తగ్గుతాయి. అలాగే షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ వాటర్ని తాగడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. మనం డైలీ ఈ విధంగా మార్నింగే తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే నా ఓన్గా నేను చెప్తున్నది అయితే కాదండి, గూగుల్లో మీరు సెర్చ్ చేశారనుకోండి మీకే అర్థమవుతుంది అనమాట. గూగుల్లో చూసి మా ఆంటీ వాళ్ళైతే ట్రై చేస్తారండి. వాళ్ళు ట్రై చేసిన తర్వాతనే మీకు ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఎవరికైతే మోకాల నొప్పులు ఎక్కువగా ఉన్నాయో అలాంటి వాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి
ఈ విధంగా మనం సింక్లో పాత్రలంతా క్లీన్ చేసుకున్న తర్వాత నైట్ పూట అయితే చిన్న చిన్న బొద్దింకలు వస్తూ ఉంటాయి కదండి, అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. సింక్లో మొత్తం మనం గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట. మనం నార్మల్గా ఏ పౌడర్ అయితే యూస్ చేస్తామో ఆ పౌడర్ని కొద్దిగా వేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానివ్వండి, బల్లులు కానివ్వండి, చిన్న చిన్న బొద్దింకలు అయితే వస్తూ ఉంటాయి కదండి, అవి కూడా ఈ దరిదాపులోకి అస్సలు రావన్నమాట. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము వెల్లుల్లిపాయల్ని ఒక్కొక్కసారి ఎక్కువగా ఒలుచుకుంటూ ఉంటాం కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికైనా లేదు అంటే ఏమైనా నాన్ వెజ్లు చేసుకుంటూ ఉన్నప్పుడు వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువగా ఒలుస్తూ ఉంటామన్నమాట. అలా ఎక్కువగా ఒలుస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా చూడండి, మనకి గోర్లు లేవు అనుకోండి, అప్పుడు ఒలుచుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. చిగురులు నొప్పి పెట్టడము, అలా వేళ్ళే నొప్పి పెడుతూ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా కూడా చాలా ఈజీగా ఒలిచేసుకోవచ్చు. కాఫీ ఫిల్టర్ ఉంటుంది కదండి, అదైతే తీసేసుకొని, అది మనకి కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి ఇలా ఒక్కొక్క వెల్లుల్లిపాయని తీసుకుంటూ దీనిపైన ఈ విధంగా రుద్దామనుకోండి, ఈ పొట్టు అయితే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది. అలా 1-2 సార్లు రుద్దితే చాలన్నమాట. మళ్ళీ మనమేం అవి వలచనవసరం లేదండి. పొట్టు అయితే చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. మనం గోర్లతో ఒలుచుకుంటూ ఉన్నామనుకోండి, గోర్లు లేనప్పుడు మనకి చిగుర్లు ఈ వేళ్ళు నొప్పి పెడుతూ ఉంటాయి కదండి, అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా కూడా చాలా ఈజీగా పొట్టు అయితే తీసేసుకోవచ్చు. ఈ టిప్ వచ్చేసి మన ఆడవారికి చాలా బాగా ఉపయోగపడే టిప్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బర్నర్స్ అండి, ఈ విధంగా గ్యాస్ బర్నర్స్ మనం గ్యాస్ వెలిగించుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఎర్రమంట వచ్చేసి గ్యాస్ అనేది తొందరగా అయిపోతూ ఉంటుంది అనమాట. బర్నర్ కి బొట్టు బిల్లలు ఈ విధంగా అంటించేసుకోండి. ఈ విధంగా బర్నర్ కి లోపల సైడ్ బొట్టు బిల్లలు అంటించుకోవడం వల్ల మనకి హోల్స్ అనేవి ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి. బొట్టు బిల్లలు అంటించుకొని మనం స్టవ్ వెలిగించుకున్నాం అనుకోండి, ఇందులో ఉన్న గమ్ అంతా కరిగి బ్లాక్ అయిన హోల్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి చూపిస్తాను చూడండి. మనకి హోల్స్ ఎక్కడైతే బ్లాక్ అయి ఉన్నాయో అటు సైడ్ అయితే మంట అయితే తక్కువగా వస్తుంది అనమాట. ఒక 2 మినిట్స్ వెలిగించుకున్నాం అనుకోండి, మనకి ఆ గమ్ అంతా కరిగి బ్లాక్ అయిన హోల్స్ ఓపెన్ అవుతాయి. చూడండి, మనకి ఇప్పుడైతే ఎర్రమంట కూడా రావడం లేదనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా ఒక నైఫ్ తీసేసుకొని ఈ విధంగా బొట్టు బిల్లలన్నింటినీ తీసేసుకోవాలి. ఆ వేడికి గమ్ అంతా బాగా కరిగి మనకి బ్లాక్ అయి ఉన్న హోల్స్ అన్ని ఈ విధంగా ఓపెన్ అవుతాయి అనమాట. అప్పుడప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఎర్రమంట అనేది రాకుండా మనకి గ్యాస్ అనేది మంచిగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి చిప్పలతోటి అగరబత్తి స్టాండ్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఫస్ట్గా 2 కొబ్బరి చిప్పలు అయితే తీసేసుకొని ఇలాంటి రఫ్గా ఉన్న పేపర్ అయితే వస్తుంది కదండి, దీన్ని అయితే తీసేసుకొని ఈ కొబ్బరి చిప్పలకి పైన పొట్టంతా కూడా నీట్గా రిమూవ్ చేసుకోవాలన్నమాట. నేనైతే చూడండి ముందే ఈ విధంగా నీట్గా రిమూవ్ చేసి పెట్టుకున్నాను. ఒక చిప్పకు వచ్చేసి బ్రౌన్ కలర్ తీసుకున్నానండి. ఈ పెయింట్ వచ్చేసి మనం డబల్ కోట్లో వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మనం ఒక్కసారి ఫుల్ వేసేసిన తర్వాత అది ఫుల్ డ్రై అయిన తర్వాత మరొకసారి ఈ విధంగా పెయింట్ వేసేసుకొని ఇది ఫుల్ డ్రై అయిన తర్వాత ఇలాంటి గమ్ అయితే మనకు బయట షాపులో దొరుకుతుందండి. ఈ గమ్ని అయితే తీసేసుకొని చిప్పకి లోపల వైపు మనము అగరబత్తీస్ పెట్టుకోవటానికి అంటించుకోవాలన్నమాట. ఇప్పుడైతే చూడండి, ఈ చిప్పకి బ్యాక్ సైడు టేప్ ఖాళీ అయిన టేప్ రోల్ ఉంటే ఆ రోల్ని అయితే నేను స్టాండ్ కింద యూజ్ చేసుకున్నాను. మనకి ఈ విధంగా క్లే టైప్లో అయితే వస్తుందండి. దీన్ని అయితే ఈ విధంగా అంటించేసుకొని హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇది ఫుల్ డ్రై అయ్యాక దీనికి కూడా మనము పెయింట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం పెయింట్ చేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఫుల్ డ్రై అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక స్టాండ్ వచ్చేసి పింక్ కలర్లో చేసుకుంటున్నాము. దీనికి కూడా అంతే అండి, సేమ్ మనము ఇందాక ఆ స్టాండ్కి ఎలా అయితే పెయింట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా డబల్ కోట్లో పెయింట్ వేసుకోవాలన్నమాట. ఒక్కసారి పెయింట్ వేసుకున్న తర్వాత అది ఫుల్ డ్రై అయ్యాక ఇంకొక కోట్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈ స్టాండ్స్ చూడడానికి చాలా బాగుంటాయి. ఈ స్టాండ్కి కూడా నేను లోపల ఈ గమ్ అయితే అంటించేసుకున్నానండి. అంటించేసుకొని ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా ఫుల్ డ్రై అయిన తర్వాత ఇది మరి కొంచెం మనకి అందంగా కనపడటానికి లేస్ అయితే అంటించుకుంటున్నాను. ఇలాగ గమ్ము పెట్టేసుకొని లేస్ అంటించేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసామనుకోండి, ఫుల్ డ్రై అయిపోతుంది. లేస్ అంటించుకున్న తర్వాత చూడండి మనకి స్టాండ్ అయితే ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈ స్టాండ్కి బ్యాక్ సైడ్ సపోర్ట్గా ఉండడం కోసం నేను వాటర్ బాటిల్స్ క్యాప్స్ అయితే ఈ విధంగా గమ్ము పెట్టేసుకొని అంటించి పెట్టుకున్నాను. బాటిల్స్ క్యాప్స్ మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా ఈ విధంగా అయితే యూజ్ చేశాను అనమాట. ఈ స్టాండ్కి మనం లేసు ఈ క్యాప్స్ పెట్టుకోవడం వల్ల
చూడ్డానికైతే ఇంకా చాలా బాగుంది కదండి. ఇప్పుడైతే 2 ఫినిష్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూడ్డానికైతే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే దేవుడి గదిలో అగరబత్తులు వెలిగించి కూడా చూపిస్తాను, చూసేయండి. చూడండి, అగరబత్తులు వెలిగించుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి స్టాండ్స్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. పింక్ కలరు అలాగే బ్రౌన్ కలర్ అన్నమాట. చూడ్డానికైతే లుక్ చాలా బాగున్నాయండి. మనము దేవుడికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదండి, ఆ తర్వాత కొబ్బరి చిప్పలు వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం బయట వందలు పెట్టి స్టాండ్స్ కొనేదానికంటే కూడా ఈ విధంగా ఇంట్లోనే రెడీ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి ఖర్చు లేకుండా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనకి ఇవి లుక్ కూడా చాలా బాగున్నాయండి. అచ్చం మనము బయట నుండి షాప్లో కొనుక్కొచ్చిన స్టాండ్స్ లాగానే ఉన్నాయన్నమాట. చూసారు కదండి, ఇంట్లోనే ఈజీగా అగరబత్తి స్టాండ్స్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ దాకా పాలు వేసుకోవాలి. పాలు కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ దాకా సోంపు అయితే వేసుకోవాలండి. మీరు పాలు క్వాంటిటీ చూసుకొని మీరు ఎంతైతే పాలు తీసుకున్నారు అనేది అయితే చూసుకొని అంత సోంపు అయితే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేనైతే 1 గ్లాస్ దాకా పాలు తీసుకున్నాను కాబట్టి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సోంపు వచ్చేసి స్వీట్లెస్ సోంపు అయితే తీసుకోవాలి. మనం నార్మల్గా వంటలో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి, అదే సోంపే తీసుకోవాలి. ఇందులోని 1 ఇంచు దాకా అల్లం అయితే తీసుకున్నానండి. ఆ అల్లంని ఈ విధంగా మనము దంచి వేసుకోవాలి. ఇందులోని దాల్చిన చెక్క కూడా కొద్దిగా చిన్న చిన్న ముక్కల కింద చేసి వేసుకోవాలి. దాల్చిన చెక్క వచ్చేసి ఈ విధంగా ముక్కలుగా చేసుకునైనా వేసుకోవచ్చు, లేదు అంటే పౌడర్లా దంచేసి అయినా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ పాలని బాగా మరిగించుకోవాలి. మనం వేసుకున్న ఈ అల్లము, సోంపు, చెక్క ఇవంతా కూడా పాలలో బాగా మరిగేటట్టు ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. సోంపు తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి అయితే చాలా మంచిదండి. వంటల్లో కానివ్వండి, లేదు అంటే ఈ విధంగా పాలల్లో వేసుకొని అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలను కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా స్వీట్ కోసం నేను హనీ అయితే మిక్స్ చేస్తున్నానండి. ఈ హనీ మిక్స్ చేసేటప్పుడు పాలైతే అస్సలు వేడి ఉండకూడదండి. పాలు పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం హనీ అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ హనీ ప్లేస్లో మీరు ఇంకా కావాలి అంటే పటిక బెల్లం అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. పటిక బెల్లం కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కదండి, అదైనా కూడా చక్కగా తీసుకోవచ్చు. షుగర్ కంటే కూడా ఈ పటిక బెల్లము, హనీ ఇవి 2 అయితే హెల్త్కి చాలా మంచిదండి. ఇలా హనీ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ పాలని పొద్దున్నైనా తాగొచ్చు, లేదు అంటే సాయంకాలం అయినా కూడా తీసుకోవచ్చు. కొంతమంది ఏంటి అంటే నైట్ పూట సరిగా మాకు నిద్రే పట్టలేదు, మనం తీసుకున్న ఫుడ్ సరిగా మనకి జీర్ణం కాలేదు అనేవాళ్ళు ఈ విధంగా పాలని రెడీ చేసుకొని నైట్ పూట 1 గ్లాస్ పాలని తాగేసి పడుకున్నారనుకోండి, నిద్ర కూడా చక్కగా వస్తుంది, జీర్ణం కూడా చక్కగా అవుతుందన్నమాట. అలాగే డయట్ చేస్తున్న వాళ్ళకైతే ఈ సోంపు చాలా బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళు తినే ఫుడ్లో సోంపు ఉండేటట్టు చూసుకున్నారనుకోండి, ఫుడ్లో కానివ్వండి, ఈ విధంగా పాలల్లో కానివ్వండి, రోజు సోంపు అనేది తీసుకుంటూ ఉన్నారనుకోండి, తొందరగా సన్నబడతారు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఈ సోంపులో మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మనం సాంబార్లు వండుకుంటూ ఉన్నప్పుడు బ్యాళ్ళు మనం అట్లే డైరెక్ట్గా వేసేయకుండా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి బ్యాళ్ళు తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడైతే నేను నానబెట్టి పెట్టుకున్న బ్యాళ్ళని ఒక కుక్కర్లోకి అయితే వేసుకున్నానండి. అందులోనే తగినంత వాటరు, కొద్దిగా సాల్ట్, పసుపు, కొద్దిగా వంకాయలు అయితే వేసేసుకొని ఇందులో చిన్నపాటి ఏదైనా ఒక కప్పు కానివ్వండి, లేదు అంటే ఇలాంటి 1 స్పూన్ అయితే పెట్టేసుకొని మనం విజిల్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక చుక్క వాటర్ కూడా మనకు అస్సలు బయట రాదు. కుక్కర్ మూత పెట్టుకునే ముందు రబ్బర్ని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి విజిల్స్ అయితే చక్కగా వస్తాయన్నమాట. అలా ఫ్రిడ్జ్లో పెట్టైనా తీసుకోవచ్చు, లేదు అంటే ఒక 10 నిమిషాల పాటు కూల్గా ఉన్న వాటర్లో నానబెట్టుకొని అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే కుక్కర్కి మూత, విజిల్ 2 పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, నేనైతే 1 విజిల్ పెట్టుకున్నాను అంతే అండి. మనకు 1 డ్రాప్ వాటర్ కూడా అస్సలు బయటకు రాలేదన్నమాట. ఈ విధంగా మనం పప్పు ఉడికించుకుంటూ ఉన్నప్పుడు చిన్నపాటి స్పూన్ కానివ్వండి, కప్పు కానివ్వండి ఇందులో వేసుకొని ఉడికించుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి 1 చుక్క వాటర్ కూడా అస్సలు బయటకు రాదు. పప్పు అయితే చూడండి మనకి ఎంత చక్కగా ఉడికిపోయిందో.
మనం బ్యాల్లో ముందే నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి పప్పు అయితే చాలా బాగా సాఫ్ట్గా ఉడికిపోయిందనమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ఐరన్ పీచులు అయితే మనము గిన్నెలు కానీ తోముకోవడానికి వాడుతూ ఉంటాం కదండి. అలా వాడుతూ ఉన్నప్పుడు గిన్నెల పైన గీతలు అయితే ఎక్కువగా పడుతూ ఉంటాయన్నమాట. అలాగే పీచుని ఎంత శుభ్రంగా మనం కడిగి పెట్టుకున్నా కూడా మనకు తెలియకుండానే అందులో బ్యాక్టీరియాల్స్ అయితే ఉండిపోతూ ఉంటాయి కదండి. పీచుని పట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి గీచుకుంటూ కూడా ఉంటుందన్నమాట. ఇవేవీ లేకుండా బ్యాక్టీరియా అంతా పోయి మంచిగా మనం యూస్ చేసుకోవాలి అంటే సింపుల్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. గిన్నెలంతా మనం క్లీన్ చేసుకున్న తర్వాత మన పని అంతా అయిన తర్వాత ఇలాంటి ఫోర్క్ స్పూన్ ఒకటి తీసేసుకొని ఈ స్క్రబ్బర్ని ఫోర్క్ స్పూన్ పెట్టేసుకొని ఇలా కాస్త వేడి చేసుకోవాలన్నమాట. లేదు అంటే ఏదైనా ఒక నైఫ్ తీసేసుకునైనా ఈ విధంగా కాస్త వేడి చేసేసుకున్నాం అనుకోండి, ఇందులో ఉన్న బ్యాక్టీరియా మురికి అంతా నీట్గా వెళ్ళిపోతుంది. ఈ విధంగా వారానికి ఒక్కసారైనా అలా చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇందులో ఉన్న బ్యాక్టీరియా మురికి అంతా పోయి మనం చక్కగా మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి లిప్స్టిక్ కానివ్వండి, ఐలైనర్ కానివ్వండి, మ్యాట్ ఫినిషింగ్ లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటాం కదండి. అలా లిప్స్టిక్ వేసుకుంటూ ఉన్నప్పుడు అవి మనం తొందరగా రిమూవ్ చేసుకోవాలంటే అస్సలు కుదరదు అనమాట. అంటే మనం అవి ఎంత రిమూవ్ చేసినా కూడా తొందరగా రిమూవ్ అవ్వవన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం లిప్స్టిక్ పెట్టుకున్నా, ఐలైనర్ పెట్టుకున్నా, ఏదైనా కానివ్వండి, వ్యాస్లైన్ ఉంటుంది కదండి, ఆ వ్యాస్లైన్ని కొద్దిగా మనం ఈ విధంగా అప్లై చేసేసుకొని ఏదైనా కొద్దిగా కాటన్ తీసేసుకొని ఇలా మనం ఒక్కసారి అలా రిమూవ్ చేస్తే చాలండి, చాలా నీట్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా రిమూవ్ చేసుకోవడం చూపిస్తున్నాను చూడండి. మనం ఈ విధంగా రిమూవ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. వ్యాస్లైన్ అప్లై చేసుకున్నాం కాబట్టి మన స్కిన్ కూడా స్మూత్గా చాలా బాగుంటుంది. అలాగే ఎలాంటి లిప్స్టిక్ అయినా కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఈ టిప్ అయితే మన ఆడవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి జీడిపప్పు అండి. మనం ఈ జీడిపప్పుని ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉన్నప్పుడు అది తొందరగా పురుగు పట్టేస్తుంది అనమాట. మనం జీడిపప్పుని స్టోర్ చేసుకునే డబ్బాలో 1 స్పూన్ వరకు చక్కెరని అయితే వేసేసుకొని ఒకసారి అలా షేక్ చేసేసుకొని 4 నుంచి 5 లవంగాలైనా తీసుకోవచ్చు. లేదు అంటే నేను ఇక్కడ మరాఠీ మొగ్గ అయితే తీసుకున్నానండి. మరాఠీ మొగ్గ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. వేసేసుకొని ఒకసారి అలా షేక్ చేసుకొని మూత పెట్టి మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు మనం స్టోర్ చేసుకున్నా కూడా ఆ పురుగు అనేది అస్సలు పట్టదనమాట. మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకునే అవసరం లేదండి, బయటే పెట్టుకున్నా కూడా మనకి పురుగు అయితే అస్సలు పడదు, ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము కల్లు ఉప్పు స్టోర్ చేసుకుంటూ ఉన్నప్పుడు అది మనము తడి చేత్తో ముట్టుకున్నాం అనుకోండి, ఆ ఉప్పు అంతా కూడా మనకి తడిగా ఉంటుందన్నమాట. అలా మనం తడి చేత్తో ముట్టుకుంటూ ఉన్నప్పుడు, లేదు అంటే వర్షాకాలంలో అయినా కూడా మనకి నీళ్ళుగా అయిపోతూ ఉంటుంది కదండి ఈ కల్లు ఉప్పు అయితే. అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, మనం కొబ్బరి తీసుకున్న తర్వాత ఆ పీస్ని అయితే ఒక్క పీస్ని ఈ కల్లు ఉప్పులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇందులో ఉన్న తడి అంతా కూడా ఈ కొబ్బరి చిప్ప నీట్గా పీల్చేసుకుంటుంది. అప్పుడు మనకి ఈ కల్లు ఉప్పు తడిగా లేకుండా బాగా పొడిగా వస్తుందన్నమాట. వర్షాకాలంలో అయితే మనకి ఎక్కువ తడిగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి శారీ పైటుకి మనం ప్లేట్స్ ఈజీగా ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టీవీ రిమోట్ అయితే ఉంటుంది కదండి, ఆ రిమోట్ని తీసేసుకొని ఇలా స్టెప్ బై స్టెప్ రిమోట్ని మనం చేంజ్ చేసుకుంటూ శారీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చామనుకోండి, అప్పుడు మనకి ప్లేట్స్ అయితే చాలా నీట్గా వస్తాయన్నమాట. కొంతమందికి అయితే ఈ పైటు పిన్స్ పెట్టుకోవడం అస్సలు రాదు కదండి, చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా పిన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ విధంగా ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా 5 నిమిషాలు రెడీ అయిపోవచ్చు అనమాట. ఇప్పుడైతే చూడండి, నేను ప్లేట్స్ అంతా పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను, ఎంత చక్కగా వచ్చాయి చూడండి. చాలా బాగా నీట్గా వచ్చాయన్నమాట. అన్నీ ఒకే ఈక్వల్లో. మనకి కొంతమంది ఈ పైటు పెద్దగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చిన్నగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అలా చూసుకొని మీరుకి ఎలాగైతే కావాలి అనేది అయితే చూసుకొని అలాగే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా ప్లేట్స్ వేసేసుకొని ఐరన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనం శారీస్కి పిన్స్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు అవి ఒక్కొక్కసారి షార్ప్ లేక పెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా సోపు పైన మనం ఒక 2-3 సార్లు అలా గుచ్చి తర్వాత పిన్ను పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా పిన్ను పెట్టుకున్నప్పుడు అది ఒక్కొక్కసారి శారీ లోపలికి ఇరుక్కుపోయి శారీ డ్యామేజ్ కావడము, పోగులు రావడము అలా జరుగుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం పెట్టుకునే స్టిక్కర్స్ని ఒక స్టిక్కర్ని అయితే పిన్నుకు పెట్టేసుకొని
ఆ తర్వాత మనం శారీకి పిన్ను పెట్టుకున్నాం అనుకోండి, శారీ లోపలికి అస్సలు విరుకుపోదండి. చూడండి, వేసి కూడా చూపిస్తున్నాను చూడండి. మనకి శారీ డ్యామేజ్ కావడము, పోగులా రావడము, శారీ లోపలికి పిన్ ఇరుక్కుపోవడము అలా ఏమీ జరగకుండా మన శారీ అయితే సేఫ్టీగా చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసుకొని మనం ఎంత రఫ్గా యూస్ చేసుకున్నా కూడా శారీ లోపలికి పిన్ అయితే అస్సలు ఇరుక్కోదండి. ఈ పిన్నుకి స్టిక్కర్ అయితే పెట్టుకున్నాం కదండి, ఇది తీయకుండా అలాగే పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఇదే విధంగా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ శారీ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బెల్ట్లు పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే ఒకసారి అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. మనం ఎంత చుట్టి పెట్టినా కూడా అవి రోల్గా అస్సలు ఉండవు కదండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేస్తూ వచ్చామనుకోండి, మనము ఈ విధంగా రోల్ చేసి పెట్టిన తర్వాత కూడా ఈ బెల్ట్ అయితే అస్సలు విడిపోదు అనమాట. ఇలా రోల్ చుట్టేసి ఏదైనా ఒక బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ తక్కువ ప్లేస్లోనే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఎప్పుడైనా పూరీలు చేస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. మనము ఒకేసారి 10 పూరీలైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్గా చపాతీ పిండి వచ్చేసి మనం కొంచెం ఎక్కువగానే తీసేసుకొని ఈ విధంగా పొడిపిడిని చల్లుకుంటూ పెద్ద చపాతీని అయితే రెడీ చేసుకోవాలి. చపాతీ పిండి వచ్చేసి మనకు కొంచెం ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోవాలి. మరి మనకు అంత మందంగానే ఉండద్దు, అంత పలుచగానే ఉండద్దండి, మీడియంగా ఉండేటట్టు చూసుకొని చేసుకోవాలి. చూడండి, నేనైతే ఇంత పెద్ద చపాతీని అయితే రోల్ చేసి పెట్టుకున్నాను. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా స్టీల్ బాక్స్ కానివ్వండి, లేదు అంటే ఇలాంటి బౌల్ ఉంటుంది కదండి, తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కట్ చేసుకోవాలన్నమాట. మనం తీసుకున్న బౌలు కొంచెం షార్ప్గా ఉండేటట్టు చూసుకున్నాం అనుకోండి, అప్పుడు పూరీలు చాలా ఈజీగా ఈ విధంగా రోల్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, నేనైతే ఒకేసారి 8 పూరీలను అయితే రెడీ చేసుకున్నాను. మనం పిండిని ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసేసుకొని రోల్ చేసుకున్నాం అనుకోండి, 10, 12 కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, నేనైతే చిన్న చిన్న పూరీల్ని రెడీ చేసుకున్నాను. ఇలాగా చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, ఏ సైజులో కావాలన్నా కూడా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనం ఎక్కువ పూరీలను చేసుకోవాలి అన్నప్పుడు ఈ టిప్ని ఫాలో చేసామనుకోండి, తక్కువ టైంలోనే ఎక్కువ పూరీలు అయితే రెడీ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు పూరీలు చేయాలన్నా కూడా ఇలాగే ట్రై చేస్తానన్నమాట. పిల్లలకు స్కూల్ ఉన్నింది అనుకోండి, మార్నింగ్ హడావిడిగా ఉంటామన్నమాట. అలాంటప్పుడు ఈ టిప్ని ఫాలో అయ్యామనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. చిన్న సైజులో చాలా బాగా వచ్చాయండి. నేను ఎప్పుడు పూరీలు చేసినా కూడా ఇదే విధంగా ట్రై చేస్తాను. చూసారు కదండి, తక్కువ టైంలోనే ఎక్కువ పూరీల్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే మనం నార్మల్గా హ్యాండ్ వాష్ని అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. మన ఇళ్ళలో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలైతే కావాల్సి ఎక్కువ సార్లు 2-3 సార్లు అలా గట్టిగా ఒత్తేస్తూ ఉంటారు కదండి. అలా ఒత్తడం వల్ల ఏమి అంటే ఎక్కువ హ్యాండ్ వాష్ అయితే వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఒక్కసారి ఈ విధంగా మనం ఫ్రెష్ చేయంగానే చూడండి ఎంత హ్యాండ్ వాష్ అయితే వచ్చేసిందో. ఇలా కాకుండా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి. అలా చేసామనుకోండి, మనం ఎన్నిసార్లు ఫ్రెష్ చేసినా కూడా కొద్దిగానే హ్యాండ్ వాష్ అయితే వస్తుందన్నమాట. ఏదైనా ఒక రబ్బర్ కానివ్వండి, లేదు అంటే రబ్బర్ బ్యాండ్ ఒకటైతే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము ఈ హ్యాండ్ వాష్ బాటిల్ ఉంది కదండి, ఆ క్యాప్కి అయితే ఈ విధంగా బ్యాండ్ని పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మనము బ్యాండ్ని టైట్గా వేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, అది మనము ఎన్నిసార్లు ఫ్రెష్ చేసినా కూడా మనకి ఈ హ్యాండ్ వాష్ అయితే కొద్దిగానే వస్తుందండి. చూడండి, ఇప్పుడైతే ఒకసారి ఒత్తి కూడా చూపిస్తున్నాను. మనము 2-3 సార్లు ఈ విధంగా ఫ్రెష్ చేసినా కూడా చాలా కొద్దిగానే వస్తుందన్నమాట. మీ ఇంట్లోనే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇలాగ తప్పకుండా ట్రై చేయండి. మనకి 10 రోజులు వచ్చే హ్యాండ్ వాష్ 20 రోజుల పాటు అయినా కూడా మనం చక్కగా వాడుకోవచ్చు. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాగా మనము స్టీల్ బౌల్స్ కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, ఏమైనా తెచ్చుకుంటూ ఉన్నప్పుడు వాటికి స్టిక్కర్స్ కూడా వస్తూ ఉంటాయి కదండి. ఆ స్టిక్కర్స్ని మనం ఎంత రిమూవ్ చేసినా కూడా అవి నార్మల్గా రిమూవ్ చేసామనుకోండి అస్సలు రావన్నమాట. అలా నార్మల్గా రిమూవ్ చేసినా కూడా మనకి గమ్ అనేది ఈ స్టీల్ బౌల్స్కే అంటుకుపోయి స్టిక్కర్స్ కూడా సరిగా రావు కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. గమ్ముతో పాటు స్టిక్కర్ కూడా చాలా నీట్గా ఊడొచ్చేస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని మనం తీసుకునే ఈ బౌల్స్ని స్టిక్కర్స్ ఏ వైపు అయితే ఉన్నాయో ఆ వైపుకి బౌల్ని ఈ విధంగా తిప్పేసుకొని మనము హీట్ చేసుకోవాలన్నమాట. మనం ఎక్కువసేపు ఏమి అది హీట్ చేయనవసరం లేదండి. ఒక 2-3 సెకండ్ల పాటు హీట్ చేసిన తర్వాత చూడండి, స్టిక్కర్స్ అయితే తీసి చూపిస్తున్నాను. మనకి ఎంత చక్కగా ఊడొచ్చేస్తున్నాయో. గమ్ము, స్టిక్కరు 2 కూడా చాలా నీట్గా ఊడొచ్చేస్తాయి. ఇలాగా మీ దగ్గర ఏమైనా ప్లేట్స్ కానివ్వండి, బౌల్స్ కానివ్వండి, పెద్ద మనం పాత్రలే తెచ్చుకుంటూ ఉంటాం కదండి, వాటికి కూడా ఇలాగ హీట్ చేసేసుకొని స్టిక్కర్స్ రిమూవ్ చేసామనుకోండి చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఈ 3 బౌల్స్కి కూడా ఇదే విధంగా స్టిక్కర్స్ని అయితే రిమూవ్ చేశాను.
మనం ఇప్పుడు వీటిని నీట్గా ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. వీటికి గమ్ము కూడా అస్సలు ఉండదు, స్టిక్కర్స్ అంటించినట్టు కూడా ఉండదండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం ఇంట్లో దోశలు వేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దోశలు విరిగిపోయి పెనంకే అతుక్కుపోయి దోశలు సరిగా రాక ఒక్కొక్కసారి చిరాకు వేస్తూ ఉంటుంది కదండి. అలా దోశలు విరిగిపోకుండా అతుక్కోకుండా ఇప్పుడు ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఈ పెనం అయితే పెట్టేసుకొని 1 నుండి 2 స్పూన్ల దాకా సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే ఈ పెనంకున్న జిడ్డు మురికిపోవటానికి ఇప్పుడు ఒక ఐస్ క్యూబ్ అయితే తీసుకుంటున్నాను. ఒక బౌల్ నిండా వాటర్ అయితే పెట్టేసుకొని నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి తెల్లారేసరికల్లా ఐస్ క్యూబ్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ ఐస్ క్యూబ్ ని పెనం మీద అయితే వేసేసుకొని ఒక ఫోర్క్ సహాయంతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెనం అంతా బాగా రుద్దుకోవాలి. ఐస్ క్యూబ్ తో క్లీన్ చేసుకోవడం వల్ల జిడ్డు మురికి ఇలాంటిదంతా పోయి మనకి పెనము స్మూత్ గా సాఫ్ట్ గా వస్తుంది. మనం దోశలు వేసుకోవాలన్నా కూడా పోకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడైతే కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే వేస్తున్నాయండి. మీ దగ్గర విమ్ లిక్విడ్ లేదు అనే వాళ్ళైతే కొంచెం సోప్ పౌడర్ వేసుకొని అయినా క్లీన్ చేసుకోవచ్చు. కొద్దిగా విమ్ లిక్విడ్ కొద్దిగా వెనిగర్ అయితే వేసేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక వుడ్ స్పూన్ అయితే తీసేసుకొని ఈ సైడ్స్ కంతా మనకు కొంచెం బ్లాక్ అయిపోయి ఉంటుంది కదండి, ఇలా అంతా బాగా రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట. మనం ఇలాంటి నాన్ స్టిక్ దోశ పెనం క్లీన్ చేసుకున్నప్పుడు ఎప్పుడే కానీ స్టీల్ స్పూన్స్ అయితే యూస్ చేయకండి. అవి యూస్ చేసామనుకోండి గీతలు పడిపోతాయి అనమాట. ఇలాంటి వుడ్ స్పూన్ తీసేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి గీతలు పడకుండా ఉంటుంది. పెనం కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. చూడండి ఈ పెనం సైడ్లు అంతా బ్లాక్ గా ఉంది కదండి, ఎంత చక్కగా వుడ్ చేసిందో. ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని 10 to 15 minutes వరకు ఈ విధంగా రుద్దుతూ క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి దోశ పెనం అయితే చక్కగా క్లీన్ అయిపోతుంది. చూడండి నార్మల్ వాటర్ లో క్లీన్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. ప్యాన్ అయితే ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. ఇప్పుడైతే దోశలు కూడా వేసి చూద్దామండి ఎలా వస్తాయి ఏంటి అనేది. అయితే ఫస్ట్ గా ప్యాన్ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని టిష్యూతో ఒకసారి ఇలా తుడుచుకున్న తర్వాత మనం దోశ వేసుకోవాలి. ఎప్పుడే కానీ మనం నాన్ స్టిక్ ప్యాన్స్ క్లీన్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలండి. చూడండి దోశ అయితే ఎంత చక్కగా వస్తుందో. మనకి ఎక్కడ అతుక్కోవడం కానివ్వండి విరిగిపోవడం కానివ్వండి ఏమీ లేకుండా దోశలు అయితే చాలా బాగుస్తున్నాయి. అప్పుడప్పుడు ఈ విధంగా దోశ ప్యాన్ ని క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి దోశలు విరిగిపోవడం కానివ్వండి అతుక్కోవడం కానివ్వండి ఏమీ లేకుండా దోశలు అయితే చక్కగా వస్తాయి. అప్పుడప్పుడు మనం ఈ విధంగా దోశ ప్యాన్ ని క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి దోశలు అతుక్కోవడం కానివ్వండి విరిగిపోవడం కానివ్వండి అలా ఏమీ లేకుండా దోశలు అయితే చక్కగా వస్తాయి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఈ విధంగా బాగా పడిన అరటిపండుని అయితే కొద్దిగా తీసేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. బాగా పండిపోయిన అరటిపండుని తీసుకోవాలండి. అప్పుడే మనకి గడ్డల్లా లేకుండా బాగా సాఫ్ట్ గా వస్తుంది. నేనైతే కొద్దిగానే తీసుకున్నానండి. మీకు ఎంత కావాలి అనేది అయితే చూసుకొని అంత అరటిపండుని అయితే తీసేసుకొని ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు 1 స్పూన్ దాకా పాలైతే వేసుకున్నానండి. పాలైతే పచ్చి పాలే తీసుకోవాలండి. ఇప్పుడైతే ఇవంతా బాగా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మనము ఈ ప్యాక్ని అయితే ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట. మనకి ఫేస్ పైన నల్ల మచ్చలు కానివ్వండి పింపుల్స్ కానివ్వండి కొంతమందికి అయితే పింపుల్స్ వచ్చేసి నల్ల మచ్చలుగా అలాగే ఉండిపోతాయి అనమాట. అలాంటి నల్ల మచ్చలైనా కొంతమందికి అయితే మంగు లాంటిది ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఈ విధంగా రెడీ చేసేసుకొని ఫేస్కి అప్లై చేసేసుకొని ఫుల్ డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్లో క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా వారానికి 2-3 సార్లు చేస్తూ ఉన్నారనుకోండి మనకి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. చూడండి నేనైతే చేతులు వాష్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి ఎంత మంచి గ్లో అయితే వచ్చిందో. ఈ విధంగా ట్రై చేశారనుకోండి మనకి ఎటువంటి ఫేషియల్ అవసరం లేదు. మనకి ఫేస్ మంచి గ్లోగానే వస్తుంది. నల్ల మచ్చలు లాంటివి కూడా ఉండవు. ఇందులో మనం బనానా పచ్చి పాలు వేస్తున్నాం కదండి, ఇవి మన ఫేస్ కి అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ మంచి గ్లోయిగా బాగా సాఫ్ట్ గా వస్తుంది అనమాట. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనం వెల్లుల్లిసి ఒలుచుకున్న తర్వాత ఈ వెల్లుల్లి మొదలు ఉంటుంది కదండి, ఈ పొట్టు ఇవంతా వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం అనమాట. అలా పడేయకుండా ఇప్పుడు ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందాం. చూడండి ఈ విధంగా మనం వేరుశనగ గింజలు ఉంటాయి కదండి, అవి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉన్నప్పుడు కొద్ది రోజులు అయిన తర్వాత పురుగు పడుతూ ఉంటాయి అనమాట. అలా పురుగు పట్టకుండా మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉండాలి అంటే ఈ విధంగా వెల్లుల్లిపాయలు ఒలుచుకున్న తర్వాత వీటిని పడేయకుండా ఈ విధంగా డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉంటాయి. వెల్లుల్లిపాయలైనా కూడా ఇందులో పెట్టుకున్నాం అనుకోండి ఆ ఘాటుకి మనకి పురుగు పట్టకుండా ఈ వేరుశనగ గింజలు ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, కొద్దిగా మనం వాడే పౌడర్ ని కొద్దిగా అయితే వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో యూస్ చేసుకునే చీపురు ఉంటుంది కదండి, ఇంట్లో మనకి కస ఉడిచినప్పుడు ఈ చీపురుకి తడి అనేది తగిలి అది తడి అలాగే ఉండిపోయి చీపురుకి ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అలా చీపురు తడిగా ఉన్నప్పుడు అదొక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి, అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చీపురు పైన కొద్దిగా వేసుకుంటూ ఈ చీపురు మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తడి అనేది పోయి మనకి చీపురు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి సువాసనతో అయితే ఉంటుంది. మిగిలిన పౌడర్ని ఇంట్లోకి చీమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి చూడండి, అలా చీమలు వచ్చే చోట ఈ విధంగా వేసేసామనుకోండి మనకి చీమలు కూడా రాకుండా ఉంటాయి. చీపుర్ని అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉన్నామనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక టీ గ్లాస్ని అయితే తీసేసుకొని కొద్దిగా టీ పొడి కొద్దిగా షుగర్ అయితే వేసేసుకొని ఇలా అన్నామనుకోండి
మనకు చక్కెర అనేది తొందరగా కరిగిపోతుంది. మనకు ఒక్కొక్కసారి కాఫీ పొడి కానివ్వండి, బూస్ట్ కానివ్వండి, అలాగే డైరెక్ట్ గా వేసుకున్నాం అనుకోండి మనకు గడ్డల్లో వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మనకి గడ్డల్లో రాకుండా మంచిగా వస్తుంది. చూడండి గడ్డల్లో లేకుండా ఎంత చక్కగా వచ్చిందో కాఫీ అయితే. చక్కెర కూడా బాగా నీట్ గా కరిగిపోయిందండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతే అండి ఇవాల్టి వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.